సభ్యులు, గతంలో ఈ రాష్ట్రం బాగుండాలి, అందరికీ ఇళ్ళు రావాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాలన్నీ కూడా రాష్ట్రానికి పారాలి, పంటలు బాగా పండాలి అని మనం అందరం అనుకున్నదే. మేము ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేకపోతే కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వాలని, ఆర్థికంగా మహిళలంతా కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి ప్రతి నెల అందించాలని, ఇవన్నీ కూడా ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము ప్రకటించి మా కమిట్మెంట్తో మేము ఇచ్చినటువంటి హామీలు. ఈ హామీలన్నీ నెరవేరటం కోసం మేమొక్కడే కాదు, ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకోవాలి, దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర యువకుల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీ ప్రయత్నం కూడా మీరు సహకరించాలని, కొనసాగించాలని కోరుతూ ఆ దిశలో మీరు ఏమేమి చేయగలరో సభకి వాటికి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నాగేంద్ర గారు మీ వారి సబ్జెక్టు వారు మాట్లాడుతున్నారు, మీరు మధ్యాహ్నం వచ్చేసరిలా మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుతున్నారు. కానీ నాగేంద్ర గారు కూర్చోండి, తర్వాత మీరు తర్వాత మీకు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతారు, కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు, కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు, కూర్చోండి. మీరు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. బ్రహ్మ మహేశ్వరి గారు మీరు కంటిన్యూ చేయండి. మీరు కూర్చోండి. గౌరవ సభ్యులు మాట్లాడుతున్నాడు, మీరు మధ్యాహ్నం ఇంటర్ఫియర్ అవుతున్నారు, కూర్చోండి ప్లీజ్, కూర్చో. కానీ మహేశ్వరి గారు కానివ్వండి, మహేశ్వరి గారు కానివ్వండి. ఇవ్వలేదండి కానివ్వండి. అధ్యక్ష మీరు కూర్చోండి. ఈ రకంగా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. మహేశ్వరి గారు కానివ్వండి. అదే మాదిరిగా ఇప్పుడే పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వారిచ్చిన 412లో కేవలం 2-3 అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు, అసలైనటువంటి అంశాలు ఎందుకు ప్రస్తావించడం లేదు. మరి బడ్జెట్కి భారమైనటువంటి అంశాలు మరి మొన్ననే మరి మీరు ఇచ్చినటువంటి హామీలలో రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 రూపాయలు ఇచ్చి మాత్రం చేతులు దులుపుకున్నారు. మరి అది ఇస్తారా? ఎన్నికలకు ముందు